హలో ఎవ్రీవన్. ఇండియన్ మార్కెట్‌లు కొంచెం స్టెబిలైజ్ అవుతున్నాయి అనుకునే సమయానికి మళ్ళీ వాలటాలిటీ పెరిగింది. ఇది ఒక్కరోజు స్టోరీ అయితే కాదండి. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ టెన్షన్స్, ఇప్పుడు సిట్యుయేషన్స్ ఇరాన్ వరకు ఎస్కలేట్ అయ్యాయి. గ్లోబల్ జియోపొలిటికల్ రిస్క్ అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయన్నమాట. మార్కెట్ క్లియర్‌గా ఉండే రోజులు చాలా తక్కువ. అన్సర్టెనిటీ అనేది ఇన్వెస్టింగ్‌లో నేచురల్ ఫీచర్. ఇలాంటి టైంలో ఒక ఇంపార్టెంట్ క్వెషన్ అనేది అందరికీ వస్తుందండి. మన ఫోకస్ రిటర్న్స్ మీద లేకుంటే క్యాపిటల్ ప్రొటెక్షన్ మీద? ఇదే టైంలో లో బీటా స్టాక్స్ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అసలు ఈ లో బీటా స్టాక్స్ అంటే ఏంటి? మార్కెట్ కంటే తక్కువ వాలటాలిటీ, సడెన్ స్వింగ్స్ చాలా తక్కువగా ఉంటాయి. క్యాపిటల్ ప్రొటెక్షన్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇవి మల్టీ బ్యాగర్ ప్రామిస్ అయితే ఇవ్వకపోవచ్చు. కానీ అన్‌స్టేబుల్ మార్కెట్‌లో స్టెబిలిటీ ఇస్తాయన్నమాట. స్లీప్ పీస్‌ఫుల్లీ ఇన్వెస్టింగ్ అంటారు కదా! అది మోస్ట్‌లీ లో బీటా టైప్ స్టాక్స్ వల్లే. టెక్నికల్లీ బీటా కాన్సెప్ట్ ఏంటంటే, బీటా అనేది ఒక స్టాక్ మార్కెట్‌తో కంపేర్ చేస్తే ఎంత అగ్రెసివ్‌గా మూవ్ అవుతుందో మెజర్ చేసే మెట్రిక్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ బీటా 1.1 అంటే మార్కెట్ 1% పెరిగితే స్టాక్ అప్రాక్సిమేట్‌లీ 1.1% మూవ్ అవుతుందనమాట. బీటా లెస్ థాన్ 1 అయితే స్టాక్ మార్కెట్ కంటే తక్కువగా ఫ్లక్చుయేట్ అవుతుంది. బీటా గ్రేటర్ థాన్ 1 అయితే స్టాక్ మార్కెట్ కంటే ఎక్కువగా స్వింగ్ అవుతుందని ఒక ఇండికేషన్. ఇలా మార్కెట్‌లో అన్సర్టెనిటీ అనేది ప్రొలాంగ్ అవుతున్నప్పుడు క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే వాలటిలిటీ కంట్రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. పోర్ట్‌ఫోలియో స్టెబిలిటీ అనేది ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో, హై బీటా స్టాక్స్ బుల్ మార్కెట్‌లో స్పీడ్ ఇస్తాయి. కానీ కరెక్షన్‌లో డ్యామేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో, ప్రెజెంట్ మార్కెట్ ఉన్న సిట్యుయేషన్‌కి ట్రాక్ చేయదలిచిన 5 లో బీటా స్టాక్స్‌ని ఐడెంటిఫై చేశామనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ వైల్డ్ క్యాప్ ఇండెక్స్ ప్రోగ్రామ్ విత్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రతీదీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదు. మన లిస్ట్‌లో ఫస్ట్ స్టాక్ ఇన్ఫోసిస్ అండి. ఇన్ఫోసిస్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదనుకోండి. 5 ఇయర్స్ బీటా ప్రస్తుతం 0.26 ఉందన్నమాట. ఐటీ సెక్టర్ యావరేజ్ బీటా 0.36తో కంపేర్ చేస్తే ఇది తక్కువ వాలటాలిటీని ఇండికేట్ చేస్తుంది. అంటే మార్కెట్ స్వింగ్ ఉన్నప్పటికి కూడా రిలేటివ్‌గా కంట్రోల్ మూవ్‌మెంట్ చూపించే స్టాక్ అన్నమాట. రీసెంట్‌గా ఏఐ టూల్స్ కారణంగా ఐటీ కంపెనీలు డిస్రప్షన్ ఫియర్స్ అయితే వచ్చాయి. ఏఐ వల్ల ట్రెడిషనల్ ఏఐ సర్వీసెస్ తగ్గిపోతాయి అన్న డిస్కషన్స్ ఇండస్ట్రీలో నడుస్తున్నాయి. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇన్ఫోసిస్ అయితే వెనకబడలేదండి. ఇది ఏఐ టూల్స్‌ని అడాప్టింగ్ చేసుకుంటుంది. కంపెనీ ప్రొఫైల్ విషయానికి వస్తే ఇన్ఫోసిస్ ఒక గ్లోబల్ లీడర్‌గా నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ సర్వీసెస్ అలాగే కన్సల్టింగ్ రంగాల్లో పనిచేస్తుందండి. 59 కంటే ఎక్కువ దేశాల్లో ఏఐ, క్లౌడ్ అండ్ డిజిటల్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఏఐ ఫస్ట్ ఫౌండేషన్ ద్వారా ఎంటర్‌ప్రైజెస్ ఏఐ, క్లౌడ్ అలాగే డిజిటల్ టెక్నాలజీస్‌ని ఇంటిగ్రేట్ చేసి బెటర్ పెర్ఫార్మెన్స్ అండ్ ఇంప్రూవ్డ్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఇన్ఫోసిస్ మెయిన్ ప్లాట్‌ఫార్మ్స్ కనుక చూస్తే ఎన్ఐఏ ఏఐ బేస్డ్ ఆటోమేషన్ ప్లాట్‌ఫార్మ్, పనాయ ఎస్ఏఏఎస్ సొల్యూషన్స్, ఎడ్జ్‌వర్స్ సిస్టమ్స్, ఇంటెలిజెన్స్ ప్రాసెస్ ఆటోమేషన్, అలాగే ఫినాకిల్ డిజిటల్ బ్యాంకింగ్ సొల్యూషన్స్. పర్టిక్యులర్‌లీ ఫినాకిల్ అనేది గ్లోబల్ బ్యాంకింగ్ ఎకోసిస్టమ్‌లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్న ప్రొడక్ట్. అండ్ కంపెనీ ఫైనాన్షియల్ స్ట్రెంత్ పెర్ఫార్మెన్స్ గనుక చూస్తే రెవెన్యూ గ్రోత్ లాస్ట్ 5 ఇయర్స్‌లో అప్రాక్సిమేట్‌లీ 12.4% ఉంది. నెట్ ప్రాఫిట్ సీఏజీఆర్ అప్రాక్సిమేట్‌లీ 10%. అలాగే యావరేజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అరౌండ్ 29%, యావరేజ్ ఆర్ఓసీఈ అరౌండ్ 41% ఉంది. ఇవి స్ట్రాంగ్ ఫండమెంటల్స్‌ని ఇండికేట్ చేస్తున్నాయి. అండ్ ఇన్ఫోసిస్ ఫ్యూచర్ స్ట్రాటజీ గనక చూస్తే ఇన్ఫోసిస్ మెయిన్‌గా ఏఐ ఫస్ట్ అప్రోచెస్, క్లౌడ్ ట్రాన్స్‌ఫర్మేషన్, నెక్స్ట్ జెన్ ఐటీ సర్వీసెస్, ప్రొప్రైటరీ ప్లాట్‌ఫార్మ్ ఎక్స్‌పాన్షన్స్, ఈఎస్జీ విజన్ 2030 అప్డేట్ చేసిందండి. కార్బన్ న్యూట్రాలిటీ మాత్రమే కాదు, క్లైమేట్ పాజిటివ్ ఆర్గనైజేషన్ అవ్వాలని టార్గెట్ కూడా పెట్టుకుందనమాట. డిజిటల్ స్కిల్స్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్, గవర్నెన్స్ పై కూడా ఫోకస్ పెంచుకుంటుంది. అలాగే రీసెంట్‌లీ యూఎస్ బేస్డ్ సిటిజన్స్ బ్యాంక్‌తో కలిసి బెంగుళూరులో ఏఐ ఫస్ట్ ఇన్నోవేషన్ హబ్ కూడా స్టార్ట్ చేసింది. జ్యూరిచ్ స్విట్జర్లాండ్‌లో న్యూ ఆఫీసెస్ కూడా స్టార్ట్ చేసిందనమాట. యూరప్ ప్రెజెన్స్ స్ట్రెంథెన్ చేయడానికి గ్లోబల్ ఫుట్ ప్రింట్ స్టడీగా ఎక్స్‌పాండ్ అవుతుంది. సో, ఓవరాల్‌గా గనక చూస్తే ఏఐ హైప్ మధ్య ఐటీ సెక్టర్ డిస్ట్రప్షన్స్ ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఇన్ఫోసిస్ తన స్ట్రాటజీని ఏఐ అండ్ డిజిటల్ ట్రెండ్‌కి అరేంజ్ చేసుకుంటుందండి. లో బీటా ప్రొఫైల్ ప్లస్ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ప్లస్ ఏఐ డ్రివెన్ స్ట్రాటజీ. వాలటైల్ మార్కెట్ సమయంలో ఇది రిలేటివ్‌లీ స్టేబుల్ ఆప్షన్‌గా కన్సిడర్ చేయొచ్చు. సో, ఇలాంటి కంపెనీ ప్రతి లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియోలో ఉండడం చాలా ఇంపార్టెంట్. స్టాక్ ఎస్ఐపి ద్వారా గ్రాడ్యువల్ అక్యుములేషన్ చేయొచ్చు. ఇన్ఫోసిస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్‌లో తప్పకుండా తెలియజేయండి. అండ్ మన లిస్ట్‌లో నెక్స్ట్ స్టాక్ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ అండి, హెచ్‌ఈఎల్. హెచ్‌ఈఎల్ లాస్ట్ 5 ఇయర్స్ బీటా ప్రెజెంట్ 0.27 ఉంది. ఇండస్ట్రీ యావరేజ్ బీటా 0.35తో కంపేర్ చేస్తే ఇది తక్కువ వాలటాలిటీని ఇండికేట్ చేస్తుంది. అంటే పీర్ కంపెనీస్‌తో కంపేర్ చేస్తే హెచ్‌ఈఎల్ స్టాక్ రిలేటివ్‌లీ స్టేబుల్ మొమెంటమ్ అనేది చూపిస్తుందన్నమాట. అండ్ ఈ కంపెనీ విషయానికొస్తే హెచ్‌ఈఎల్ ఇండియాలోనే ఫేమస్ ఎఫ్ఎంసీజీ కంపెనీ అన్నమాట. కంపెనీ ప్రొడక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మెయిన్‌గా సోప్స్ అండ్ డిటర్జెంట్స్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్,
ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇవన్నీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేవుంటాయి. డైలీ లైఫ్‌లో మనం యూజ్ చేసే చాలా బ్రాండ్స్ హెచ్‌యుఎల్ పోర్ట్‌ఫోలియో నుంచే ఉంటాయి. కంపెనీ హిస్టరీ గనక చూస్తే 1931లో హిందుస్థాన్ వనస్పతి మ్యానుఫ్యాక్చరింగ్‌గా స్టార్ట్ అయిన ఈ కంపెనీ 1956లో మెర్జర్ తర్వాత హిందుస్థాన్ లివర్‌గా మారింది. తర్వాత జూన్ 2007లో హిందుస్థాన్ యూనిలీవర్‌గా పేరు మార్చబడిందనమాట. ఆల్‌మోస్ట్ ఒక సెంచరీ లెగసీ ఉన్న కంపెనీ. బేసికల్లీ వార్స్, జియోపొలిటికల్ టెన్షన్స్, అన్‌సర్టనిటీ ఉన్నప్పుడు ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అనేవి సాధారణంగా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఎందుకంటే ఇవి డైలీ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్‌ని తయారు చేస్తాయి. డిమాండ్ కంప్లీట్‌లీ డిసప్పియర్ అవ్వదు. అండ్ కన్జంప్షన్ సైకిల్ రిలేటివ్‌లీ స్టేబుల్‌గా ఉంటుంది. హెచ్‌యుఎల్ ఈ సెక్టార్‌లో లీడింగ్ ప్లేయర్‌గా ఉంది. అండ్ రీసెంట్‌లీ హెచ్‌యుఎల్ తన క్వాలిటీ వరల్డ్స్ ఐస్ క్రీమ్ బిజినెస్‌ని కూడా స్ట్రాటజిక్‌గా డీమర్జ్ చేసింది. 16 ఫిబ్రవరి 2026న క్వాలిటీ వరల్డ్స్ లిమిటెడ్ సెపరేట్‌గా లిస్టింగ్ అయింది. ఈ డీమర్జర్ ద్వారా వాల్యూ అన్‌లాక్ అయ్యింది. కోర్ సెగ్మెంట్ మీద ఫోకస్ పెరిగింది. మెయిన్ ఫోకస్ ఏరియాస్ ఇప్పుడేంటంటే బ్యూటీ, వెల్ బీయింగ్, హోమ్ కేర్. ఇవి హయ్యర్ మార్జిన్ అలాగే ఇయర్ రౌండ్ డిమాండ్ సెగ్మెంట్స్ అన్నమాట. అండ్ కంపెనీ లాస్ట్ 5 ఇయర్స్ పెర్ఫార్మన్స్ కనుక చూస్తే సేల్స్ సీఏజీఆర్ అప్రాక్సిమేట్‌లీ 10%, నెట్ ప్రాఫిట్ సీఏజీఆర్ అప్రాక్సిమేట్‌లీ 10%, యావరేజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అరౌండ్ 19%, యావరేజ్ ఆర్ఓసీ అరౌండ్ 26% ఉన్నాయి. ఇవి స్టడీ గ్రోత్‌ని ఇండికేట్ చేస్తున్నాయి. సో, ఫైనల్లీ హెచ్‌యుఎల్ మేనేజ్‌మెంట్ వ్యూ ప్రకారం గనక చూస్తే మాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. గవర్నమెంట్ సపోర్టివ్ పాలిసీస్ కన్జంప్షన్‌ని బూస్ట్ చేస్తాయి. కంపెనీ ఎక్స్‌పెక్టేషన్స్ కనుక చూస్తే ఫైనాన్షియల్ 27 పెర్ఫార్మన్స్ ఫైనాన్షియల్ 26 కంటే కూడా బెటర్‌గా ఉండొచ్చు. పోర్ట్‌ఫోలియో చేంజెస్, డిస్ట్రిబ్యూషన్ ఛానెల్ ట్రాన్స్‌ఫర్మేషన్ దీనికి సపోర్ట్ చేస్తాయి. మార్జిన్ మీద ప్రెషర్ ఉన్నప్పటికి కూడా వాల్యూమ్ గ్రోత్ కోసం ఇన్వెస్టింగ్ పెంచాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది. సో, ఫైనల్లీ లో బీటా ప్రొఫైల్ ప్లస్ స్టడీ ఫైనాన్షియల్ గ్రోత్, ఎసెన్షియల్ కన్జంప్షన్ బేస్డ్ బిజినెస్ మోడల్‌తో మార్కెట్ వాలటాలిటీ టైమ్‌లో హెచ్‌యుఎల్ రిలేటివ్‌లీ సేఫెస్ట్ ఆప్షన్‌లో ఒకటిగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ మన లిస్ట్‌లో థర్డ్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ అండి. 5 ఇయర్స్ బీటా ప్రెజెంట్ 0.29 ఉంది. ఇండస్ట్రీ యావరేజ్ బీటా చూస్తే 0.50తో కంపేర్ చేస్తే చాలా తక్కువ వాలటాలిటీని ఇండికేట్ చేస్తుంది. అంటే ఫార్మా సెక్టార్‌లో అదర్ కంపెనీస్‌తో కంపేర్ చేస్తే డాక్టర్ రెడ్డీస్ అనేది రిలేటివ్‌లీ కంట్రోల్డ్ మొమెంటమ్ అనేది చూపిస్తుంది. అండ్ కంపెనీ విషయానికొస్తే డాక్టర్ రెడ్డీస్ ఒక హైదరాబాద్ బేస్డ్ ఇండియన్ మల్టీనేషనల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అండి. ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా విస్తృతంగా మెడిసిన్ మ్యానుఫ్యాక్చర్ చేసే మార్కెట్ చేస్తుంది. కంపెనీ ఎక్స్‌పర్టైజ్ మెయిన్‌గా థెరపటిక్ సెగ్మెంట్‌లో ఉందండి. ఆంకాలజీ, క్యాన్సర్ ట్రీట్మెంట్, గ్యాస్ట్రోఎంట్రాలజీ అలాగే కార్డియోవాస్కులర్ ట్రీట్మెంట్స్, హెల్త్ కేర్ సెగ్మెంట్‌లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ కలిగిన బ్రాండ్ అన్నమాట. అండ్ రీసెంట్‌లీ విశాఖపట్నంలో కొత్త ఆంకాలజీ ఏపీఐ ఫెసిలిటీ కూడా స్టార్ట్ చేసింది. ఇది ఆంకాలజీ సెగ్మెంట్‌లో కంపెనీ ప్రెజెన్స్‌ని స్ట్రెంథెన్ చేస్తుంది. బయోసిమిలర్స్ అండ్ కాంప్లెక్స్ జనరిక్స్ డెవలప్‌మెంట్‌లో కూడా సిగ్నిఫికెంట్ ప్రాసెస్ చేసింది. ఎస్పెషల్లీ బయోలాజికల్ ఏపీఐ డివిజన్‌లో. జనరిక్ కోర్ బిజినెస్‌తో పాటు ఫ్యూచర్ గ్రోత్ ఏరియాస్‌లో కూడా డైవర్సిఫై అవుతుంది. అండ్ కంపెనీ లాస్ట్ 5 ఇయర్స్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే సేల్స్ సీఏజీఆర్ అప్రాక్సిమేట్‌లీ 13%, నెట్ ప్రాఫిట్ సీఏజీఆర్ అప్రాక్సిమేట్‌లీ 23%, యావరేజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అరౌండ్ 16%, యావరేజ్ ఆర్ఓసీ అరౌండ్ 22% ఉంది. స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ కంపెనీకి ఎక్స్‌పాన్షన్ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. అండ్ కన్సిస్టెంట్ క్యాష్ ఫ్లో జనరేట్ చేస్తూ ప్రాఫిట్ గ్రోత్‌కి సపోర్ట్ చేస్తుంది. కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ విషయానికొస్తే బయోసిమిలర్ పోర్ట్‌ఫోలియో ఎక్స్‌పాండ్ చేయడం, ఫైనాన్షియల్ 2026లో డెనోస్మాబ్ లాంచ్ చేయడం టార్గెట్‌గా పెట్టుకుంది. ఎర్లీ 2027లో హై వాల్యూ అబెటసెప్ట్ బయోసిమిలర్ లాంచ్ ప్లాన్ పెట్టుకుంది. డిఫరెంట్ మార్కెట్‌లో బిజినెస్ స్ట్రెంథెన్ చేయడానికి స్కిల్ ఎన్హాన్స్‌మెంట్, డిజిటల్ టూల్స్ అడాప్షన్, ఇంటర్నల్ ప్రాసెస్ ఇంప్రూవ్‌మెంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్&డి ఇన్వెస్ట్‌మెంట్ కూడా పెంచుతుంది. హై డిమాండ్ థెరపాటిక్ ఏరియాస్ గ్రోత్ సపోర్ట్ చేయడానికి. సో, ఓవరాల్‌గా చూస్తే లో బీటా ప్రొఫైల్, స్ట్రాంగ్ క్యాష్ ఫ్లోస్ అలాగే కన్సిస్టెంట్ ప్రాఫిట్ గ్రోత్ ప్లస్ ఫ్యూచర్ బయోసిమిలర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మార్కెట్ వాలటాలిటీ టైమ్‌లో డాక్టర్ రెడ్డీస్ అనేది ఒక డిఫెన్సివ్ ఫార్మా ఆప్షన్‌గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ మన లిస్ట్‌లో ఫోర్త్ స్టాక్ ఏంటంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండి. 5 ఇయర్స్ బీటా కేవలం 0.16 మాత్రమే ఉంది. పవర్ అండ్ యుటిలిటీ సెక్టార్స్ యావరేజ్ బీటా 0.53తో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ. అంటే వాలటాలిటీ పరంగా ఇది చాలా స్టేబుల్ స్టాక్. మార్కెట్ స్వింగ్స్ ఉన్నప్పటికీ మూవ్‌మెంట్ రిలేటివ్‌లీ కంట్రోల్‌గా ఉంటుంది. అండ్ కంపెనీ విషయానికొస్తే ఈ కంపెనీ 1992లో స్థాపించడం జరిగిందండి. దేశవ్యాప్తంగా విస్తరించిన ట్రాన్స్‌మిషన్ గ్రిడ్ ద్వారా ఇది ఒక కీలక కనెక్షన్ బ్యాక్‌బోన్‌గా పనిచేస్తుంది. పవర్ జనరేషన్ కంపెనీస్‌కి, అలాగే పవర్ ట్రేడింగ్ కంపెనీస్‌కి వీటి మధ్య సెంట్రల్ కనెక్టివిటీ లింక్‌గా ఉంటుందన్నమాట. సింపుల్‌గా చెప్పాలి అంటే ఇండియా పవర్ హైవేని మేనేజ్ చేసే కంపెనీ అన్నమాట. అండ్ పవర్ గ్రిడ్ ట్రెడిషనల్ ట్రాన్స్‌మిషన్ బిజినెస్‌తో పాటు ఈవీ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్‌లో కూడా అడుగుపెట్టిందండి. దేశవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్‌ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఎనర్జీ ట్రాన్స్‌మిషన్‌లో ఫ్యూచర్ ఆపర్చునిటీని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ లాస్ట్ 5 ఇయర్స్ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే సేల్స్ సీఏజీఆర్ అప్రాక్సిమేట్‌లీ 4%, నెట్ ప్రాఫిట్ సీఏజీఆర్ అప్రాక్సిమేట్‌లీ 7%, యావరేజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అరౌండ్ 19%, యావరేజ్ ఆర్ఓసీ అరౌండ్ 14% ఉంది. యుటిలిటీ బిజినెస్ కావడంతో గ్రోత్ మోడరేట్‌గా ఉన్నప్పటికీ ఇన్‌కమ్ స్టెబిలిటీ స్ట్రాంగ్‌గా ఉంది.
కంపెనీ కన్సిస్టెంట్‌గా షేర్ హోల్డర్స్‌కి గుడ్ డివిడెండ్ చెల్లిస్తూ వస్తుందన్నమాట. డివిడెండ్ ఇన్‌కమ్ సీకర్స్‌కి ఒక అట్రాక్టివ్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అండ్ కంపెనీ ఫ్యూచర్ అవుట్‌లుక్ విషయానికొస్తే కమింగ్ ఇయర్స్‌లో పవర్ గ్రిడ్ అనేది ట్రాన్స్‌మిషన్ నెట్వర్క్ ఎక్స్‌పాన్షన్, ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్స్, రిన్యూవబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్, గ్రిడ్ స్టెబిలిటీ ఇంప్రూవ్‌మెంట్, పవర్ ట్రేడింగ్ ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ మీద ఫోకస్ చేస్తుంది. ఇండియాలో రిన్యూవబుల్ పుష్ పెరుగుతున్న టైంలో ట్రాన్స్‌మిషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ కూడా పెరుగుతుంది. ఓవరాల్‌గా చూస్తే లో బీటా ప్రొఫైల్ ప్లస్ స్టేబుల్ రెగ్యులేటెడ్ ఇన్‌కమ్ మోడల్ ప్లస్ స్ట్రాంగ్ డివిడెండ్ ట్రాక్ రికార్డ్ ప్లస్ నేషనల్ వైడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రెజెన్స్ అయితే ఉంది. మార్కెట్ వాలటిలిటీ టైమ్‌లో పవర్ గ్రిడ్ ఒక డిఫెన్సివ్ యుటిలిటీ ఆప్షన్‌గా కన్సిడర్ చేయొచ్చు. మన లిస్ట్‌లో నెక్స్ట్ స్టాక్ పిడిలైట్ ఇండస్ట్రీస్ అండి. 5 ఇయర్స్ బీటా ప్రెజెంట్ 0.23 ఉంది. ఇండస్ట్రీ యావరేజ్ బీటా 0.49తో కంపేర్ చేస్తే తక్కువ వాలటిలిటీని ఇండికేట్ చేస్తుంది. అంటే ఇండస్ట్రీ పీస్‌తో కంపేర్ చేస్తే స్టాక్ రిలేటివ్‌లీ స్టేబుల్ మొమెంటమ్ అనేది చూపిస్తుంది. అండ్ కంపెనీ విషయానికి వస్తే పిడిలైట్ ఇండియాలోనే స్పెషాలిటీ కెమికల్ సెక్టార్‌లో పోయిన కంపెనీ అండి. ఈ కంపెనీ ఆపరేషన్స్ మెయిన్‌గా 2 డివిజన్స్ ద్వారా జరుగుతున్నాయండి. ఫస్ట్ బ్రాండెడ్ కన్స్యూమర్ అండ్ బ్యాజర్ సి&బి. ఈ విభాగం టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే కార్పెంటర్స్, పెయింటర్స్, హౌస్‌హోల్డ్ కన్స్యూమర్స్. మేజర్ ప్రొడక్ట్స్ ఏంటంటే అధెసివ్స్, ఫెవికాల్ ప్రముఖ బ్రాండ్ అన్నమాట. అలాగే సీలాండ్స్, ఆర్ట్ మెటీరియల్స్, కన్‌స్ట్రక్షన్ కెమికల్స్. ఫెవికాల్ బ్రాండ్ ఇండియాలోనే ఆల్మోస్ట్ కేటగిరీలో లీడర్‌గా ఉంది. అండ్ సెకండ్ డివిజన్ బిజినెస్ టు బిజినెస్ అండి. ఈ డివిజన్ అనేది ఇండస్ట్రియల్ అధెసివ్స్, సింథటిక్ రెసిన్స్, ఆర్గానిక్ పిగ్మెంట్స్ అండ్ కన్‌స్ట్రక్షన్ కెమికల్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ప్యాకేజింగ్, టెక్స్‌టైల్, పెయింట్స్, కన్‌స్ట్రక్షన్ సెక్టార్‌లో ఒక విస్తృత వినియోగం అయితే ఉందన్నమాట ఈ ప్రొడక్ట్స్. కంపెనీ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి కూడా గ్లోబల్ ఎకనామిక్ అన్‌సర్టెనిటీ వల్ల ఇంక్రీస్డ్ ఇన్‌పుట్ కాస్ట్ కారణంగా మార్జిన్స్ మీద ప్రెషర్ అయితే వస్తుంది. కానీ రికవరీ త్వరగా కంపెనీని స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయితే అయ్యిందన్నమాట. అండ్ కంపెనీ ఫైనాన్షియల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 ఇయర్స్ పర్ఫార్మెన్స్ సేల్స్ సీఏజీఆర్ అప్రాక్సిమేట్‌లీ 13%, నెట్ ప్రాఫిట్ సీఏజీఆర్ అప్రాక్సిమేట్‌లీ 13%, యావరేజ్ ఆర్ఓఈ అరౌండ్ 20%, యావరేజ్ ఆర్ఓసీ అరౌండ్ 28% ఉంది. హెల్తీ ప్రాఫిటబిలిటీ అండ్ కన్సిస్టెంట్ గ్రోత్ ఇండికేట్ చేస్తుంది. అండ్ కంపెనీ ఫ్యూచర్ అవుట్‌లుక్ గనక చూస్తే, కంపెనీ టార్గెట్స్ గనక చూస్తే డబుల్ డిజిట్ వాల్యూమ్ గ్రోత్ సస్టైన్ చేయడం, 20-24% మార్జిన్ రేంజ్ మెయింటైన్ చేయడం పెట్టుకుంది. అండ్ రూరల్ పెనట్రేషన్ స్ట్రాటజీ ఏంటంటే 5,000-10,000 పాపులేషన్ ఉన్న విలేజెస్‌లో స్మాల్ రిటైల్ స్టోర్స్‌ని టార్గెట్ చేస్తుంది. ఇది మార్కెట్ ఎక్స్‌పాన్షన్ అలాగే డీపర్ డిస్ట్రిబ్యూషన్‌కి సపోర్ట్ చేస్తుంది. న్యూ అండ్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ లాంచ్ చేసి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కాంపిటీటివ్ స్ట్రెంత్ మెయింటైన్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. సో, ఓవరాల్‌గా గనక చూస్తే లో బిటా ప్రొఫైల్ ప్లస్ స్ట్రాంగ్ బ్రాండ్ పవర్ ఫెవికాల్ అనేది ఉంది. అండ్ కన్సిస్టెంట్ ప్రాఫిటబిలిటీ ప్లస్ రూరల్ ఎక్స్‌పాన్షన్ స్ట్రాటజీ. మార్కెట్ వాలటిలిటీ టైమ్‌లో పిల్లెట్ ఒక డిఫెన్సివ్ కెమికల్ ఆప్షన్‌గా కన్సిడర్ చేయొచ్చు. ఎప్పుడు స్టాక్ మార్కెట్‌లో ఏదో ఒక న్యూస్ లేదా న్యూసెన్స్ ఉంటూనే ఉంటుందండి. కానీ స్ట్రాంగ్ బ్రాండ్స్, స్టేబుల్ బిజినెసెస్ లాంగ్ టర్మ్‌లో వాల్యూ క్రియేట్ చేస్తాయి. ఈరోజు ట్రంప్, రేపు ఇంట్రెస్ట్ రేట్స్, మరొక రోజు ఆయిల్ ప్రైసెస్, ఇంకో రోజు ఎలక్షన్స్. రీజన్ మారుతుంది కానీ అన్సర్టెనిటీ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఈ అన్సర్టెనిటీ అనేది ఒక ఈవెంట్ అయితే కాదు. ఇది ఇన్వెస్టింగ్‌లో ఒక నేచురల్ ఫ్యూచర్. మార్కెట్ ఎప్పుడు కంప్లీట్‌లీ క్లియర్ అవ్వదు. న్యూస్ ఫ్లో ఎప్పుడు కూడా పాజిటివ్‌గా ఉండదు. అయినా కూడా వెల్త్ క్రియేషన్ జరిగేది మాత్రం డిసిప్లిన్ వల్ల మాత్రమే. ఇలాంటి వాలటిలిటీ సమయాల్లో తెలివైన నిర్ణయం ఎప్పుడు వేగంగా పరిగెత్తే స్టాక్స్ వెంబడించడం కాదు. ముందుగా పెట్టుబడిని రక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్‌మెంట్ డిసిషన్ తీసుకునే ముందు తప్పకుండా ఈ కంపెనీ ఫండమెంటల్స్, మార్కెట్ సైకిల్స్, కార్పొరేట్ గవర్నెన్స్, మీ ఓన్ రిస్క్ కెపాసిటీ కంప్లీట్‌గా కూల్‌గా ఆలోచించండి. డిసిప్లిన్‌తో ముందుకు సాగండి. సో, ఈరోజు మనం మాట్లాడుకున్న 5 కంపెనీల్లో మీకు ఏది ఎక్కువగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది? మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో తెలియజేయండి. వీడియో యూజ్‌ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మార్కెట్ ఇన్సైట్స్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ గుడ్ డే.